కొద్ది నెలలుగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన ఇంధన రవాణా విజయవంతంగా పూర్తయింది. 47,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణిస్తున్న భారతీయ నౌక క్షేమంగా ఈ జలసంధిని దాటింది. భారత ఇంధన అవసరాలకు అత్యంత కీలకమైన 47,000 టన్నుల ఎల్పీజీని మోసుకొని వెళ్తున్న నౌక అత్యంత సున్నితమైన ప్రాంతమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించింది. ఇటీవల కాలంలో ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలు ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా భారతీయ జెండా ఉన్న నౌకలు మరియు భారతదేశానికి ఇంధనాన్ని తరలించే నౌకలపై జరిగిన దాడులు అడ్డంకుల నేపథ్యంలో ఈ ప్రయాణం చాలా కీలకంగా మారింది. ఈ నౌక యొక్క ప్రయాణాన్ని భారతీయ నౌకాదళం మరియు రవాణా సంస్థలు నిరంతరం పర్యవేక్షించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారతదేశం తన ఎల్పీజీ అవసరాలు చాలా వరకు పశ్చిమాసియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు మరియు గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇది ఇక్కడ జరిగే ఏ చిన్న ఆటంకమైన భారత్లో ఇంధన ధరలపై మరియు సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతుంది. ఈ నౌక సురక్షితంగా బయటకు రావడం వల్ల భారత్కు రావాల్సిన నిత్యావసర ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు భారత్ తనకున్న దౌత్యపరమైన మరియు వ్యూహాత్మక ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరియు ఆ పరిసరాల్లో భారత నౌకాదళం తన నిఘాను పెంచడం ద్వారా భారతీయ వ్యాపార నౌకలకు భరోసా కలిగిస్తుంది. గతంలో కొన్ని భారతీయ నౌకలు గన్ బోట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థల సమన్వయంతో రవాణా మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 47,000 టన్నుల ఎల్పీజీ సరఫరా సజావుగా జరగడం దేశీయ ఇంధన నిల్వల పరంగా కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.